ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకంపై కాగ్ సంచలన నివేదిక ఇచ్చింది. ఈ పథకం అమలు, ఆర్థిక నిర్వహణలో అనేక అవకతవకలు జరిగాయని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ నిధులు దారి మళ్లాయని వెల్లడించింది. అసలు లబ్ధిదారులను గుర్తించడంలోనే గత ప్రభుత్వం విఫలమైందని పేర్కొంది. డిజైన్ల మార్పు, నిర్మాణ పూర్తి అయిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకపోవడం వంటి చర్యల వల్ల ప్రాజెక్టు వ్యయం పెరిగిపోయిందని తేల్చింది. కాగ్ నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 2,67,011 ఇళ్లకు పరిపాలన అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం 1,92,818 ఇళ్లకు టెండర్లు ఖరారు చేసింది. ఇందులో 2021 మార్చి నాటికి 92,423 ఇళ్లనే పూర్తి చేశారు. కేవలం 10,541 మంది లబ్ధిదారులకే ఇళ్లను కేటాయించారు. నిజానికి ఈ పథకం కింద గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉండగా 6 ఏళ్లుగా వీటి నిర్మాణాలు పూర్తి కాలేదు. పూర్తయిన కొన్ని ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో 1,00,000 ఇళ్లు మంజూరు చేస్తే వాటిలో 48,178 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 45,735 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. మరో 6,087 ఇళ్ల పనులు ఆపేశారు. 2016 ఏప్రిల్లో పథకం ప్రారంభం కాగా 6 ఏళ్ల వ్యవధిలో 2020-21 నాటికి 1,00,000 ఇళ్లకు గాను 48,178 ఇళ్లు పూర్తి చేశారు. ఇది 50% కంటే తక్కువ. ఇక పూర్తయిన ఇళ్లలో 96% ఇళ్లను 6 నెలల నుంచి 36 నెలల పాటు లబ్ధిదారులకు ఇవ్వలేదు. దీనివల్ల 3,983.68 కోట్ల రూపాయలు నిధులు వ్యర్థమయ్యాయి. డబుల్ బెడ్రూమ్ పథకం ఇళ్ల లబ్ధిదారులను అప్పటి ప్రభుత్వం 2022 మార్చి వరకు గుర్తించలేదు. దీంతో పీఎంఏవై నిబంధనలు పాటించలేకపోయింది. ఫలితంగా ఈ పథకానికి కేంద్రం నుంచి 2-3 విడతల్లో రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేయకపోవడం, ఆవాస్ స్టోఫ్లో అప్లోడ్ చేయకపోవడం వల్ల తొలి విడతగా కేంద్రం ఇచ్చిన నిధులు నిరర్థకంగా ఉండిపోయాయి. ఆ నిధులను వడ్డీతో సహా వెనక్కి తిరిగి ఇవ్వాలని పీఎంఏవై సాధికార కమిటీ రాష్ట్రాన్ని ఆదేశించింది. దీంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 2,230.85 కోట్ల రూపాయలకు గాను 1,110.14 కోట్ల రూపాయల సాయాన్ని కోల్పోవలసి వచ్చింది. 2015, 16, 17, 18 మధ్య కాలంలో కేంద్రం నుంచి వచ్చిన 1,120.71 కోట్ల రూపాయల మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం టీఎస్హెచ్సీఎల్ కు 556.21 కోట్లు మాత్రమే ఇచ్చింది. మిగిలిన 564.50 కోట్లను ఇతర పథకాలకు మళ్లించింది. అంతేకాకుండా నిధులను ఇళ్ల నిర్మాణాలకు ఖర్చు చేయకపోగా కేంద్రానికి తప్పుడు యూసీలు పంపించింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల భవనపై డిజైన్ ను ప్రభుత్వం పలుమార్లు మార్చడం వల్ల జీహెచ్ఎంసీపై అదనపు భారం పడింది. జీహెచ్ఎంసీ పరిధిలో గ్రౌండ్+3 నమూనాతో ఒక్కో ఇంటికి 5.30 లక్షల యూనిట్ ధరగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ తర్వాత సెల్లార్ ప్లస్ స్టిల్ట్ ప్లస్ 9 అంతస్తులకు డిజైన్ మార్చి ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయాన్ని 7.9 లక్షలకు పెంచారు. ఇలా డిజైన్ మార్పుల వల్ల పెరిగిన ఖర్చును జీహెచ్ఎంసీ భరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.